బాధాకరం. ఒక పార్టీని నడుపుతున్నటువంటి వ్యక్తి, అధికారాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తి ఏ రకమైనటువంటి వ్యక్తుల్ని టీటీడీలో ధర్మకర్తల మండలిలో ఆయన చైర్మన్లని కానీ ఈఓలని కానీ వేశాడో, తన రాజకీయ అవసరాల కోసం తిరుమలని వాడుకున్నాడు అనేటువంటిది వెలుగులోకి వస్తుంది. ఇవన్నీ భవిష్యత్తులో ఇంకెన్ని వస్తాయో కూడా సమాజం చూస్తుంది. ఇటువంటి వారిని శాశ్వతంగా రాజకీయాలలో నుంచి తరిమి కొట్టే రోజు రావాలి. డైవర్షన్ ఏంటి? అద్భుతమైనటువంటి పాలనని మేము అందిస్తూ ఉన్నాం. తిరుమల లడ్డూలో రిపోర్ట్లు వచ్చినాయి, వాస్తవం. లడ్డు క్వాలిటీ తగ్గిందా లేదా అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ సర్వే చేయండి, చెప్తారు. తిరుమలలో ఉన్నటువంటి వాళ్ళని గత సంవత్సరంలో ఎట్లుంది, ఈ రోజున్న లడ్డు ఎట్లుందో అడగండి, చెప్తారు. పాత పేపర్లు తిరిగేయండి, మీడియా రిపోర్ట్లు ఉన్నాయి, లడ్డు క్వాలిటీ పడిపోయింది అనేటువంటిది. ఇవన్నీ ఈరోజు మాకు డైవర్షన్ పాలిటిక్స్ ఏంది? దేవుడు రాజకీయాలకు అతీతంగానే చూస్తాం. తిరుమలేశుడిని మేము అత్యంత పవిత్రమైనటువంటి స్థానంలో పవిత్రతను కాపాడే రకంగా ప్రయత్నిస్తాం తప్ప ఏ స్వార్థ ప్రయోజనాల కోసం తిరుమలేశుడి పేరుని ఉపయోగించుకోము. థాంక్యూ సార్.